ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం బ్రిటన్ రాజ్యాంగం. ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. భారతదేశంలో తొలి రాజ్యాంగ చట్టం ఏది? 1773 చట్టం. గవర్నర్ జనరల్ పదవిని తొలిసారి ఏ చట్టం ద్వారా ఏర్పరిచారు? 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా. కలకత్తాలో ఫెడరల్ కోర్టు లేదా సుప్రీంకోర్టును ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? 1773 రెగ్యులేటింగ్ చట్టం. భారతదేశంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను ఏర్పాటు చేసిన చట్టం 1784 క్విట్ ఇండియా చట్టం. దేశంలోనే మొట్టమొదటిసారిగా ద్వంద్వ పాలనకు నాంది ప్రస్తావన జరిగింది 1784 క్విట్ ఇండియా చట్టం ద్వారా. ఏ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార గుత్తాధికారము రద్దు చేశారు? 1813 చార్టర్ చట్టం ద్వారా బ్రిటిష్ ఇండియా వ్యాపార గుత్తాధికారం రద్దు చేశారు. ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు? 1833 చట్టం. 1833వ చట్టం. కింది వాటిలో మొదటి సంఘటన ఏమిటి? సివిల్ సర్వీస్ రంగంలో పోటీ పరీక్ష విధానం, బి సంపూర్ణ స్వేచ్ఛా వాణిజ్యం, భారత రాజ్య కార్యదర్శి పదవి ఏర్పాటు, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు. ఆన్సర్ బి సంపూర్ణ స్వేచ్ఛా వాణిజ్యం. భారతీయ లా కమిషన్ను ఏర్పాటు చేసిన సంవత్సరం 1833వ సంవత్సరం. ఎటువంటి వివక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగానికి అందరూ అర్హులేనని పేర్కొన్న చట్టం ఏది? 1833 చార్టర్ చట్టం. చార్టర్ చట్టంలోని ప్రధాన అంశాలు: ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య కార్యకలాపాలు రద్దు చేయడం, కౌన్సిల్లోని ఉన్నతాధికారిని గవర్నర్ జనరల్గా మార్చడం, కౌన్సిల్ న్యాయ చట్టాలకు చేసే గవర్నర్ అధికారం గవర్నర్ జనరల్కు ఇవ్వబడినది. బ్రిటిష్ ప్రభుత్వం తూర్పు ఇండియా కంపెనీ డైరెక్టర్ల నుంచి భారతదేశ పాలనను స్వీకరించిన సంవత్సరం 1858. బ్రిటిష్ ప్రభుత్వం తూర్పు ఇండియా కంపెనీ డైరెక్టర్ల నుంచి భారతదేశ పాలనను స్వీకరించిన సంవత్సరం 1858. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ప్రవేశపెట్టిన ఏ చట్టం ద్వారా వైస్రాయ్ ఆధిపత్యాన్ని వారి కార్యనిర్వాహక మండలిపై పోర్ట్ఫోలియో విధానం ద్వారా నెలకొల్పారు? 1861 కౌన్సిల్ చట్టం ద్వారా. భారతీయ రాష్ట్రాలలో స్వీయ శాసనసభ నిర్మాణ అధికారం లేకుండా చేసిన చట్టం 1853వ చట్టం. భారతీయ ప్రభుత్వ చట్టాల్లో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం భారత ప్రభుత్వ చట్టం 1919. ముస్లింలను వేరు చేసి పాకిస్తాన్ కావాలనే డిమాండ్ను సృష్టం చేసిన అంశం ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ప్రవేశపెట్టడం. భారతదేశంలో ప్రవేశపెట్టిన ఏ చట్టం ద్వారా దేశంలో మొదటిసారిగా ప్రాతినిధ్య స్వభావం, ప్రభావిప్రాయ నీడలు పరిపాలనలో చోటు చేసుకున్నాయి? 1909వ చట్టం. టెట్ మరియు డిఎస్సి ప్రిపరేషన్కి మీకు ఉపయోగపడే విధంగా ఉండాలనే తపనతో మీకు అందిస్తున్న ఎస్ఎన్టీ స్టడీ ఛానల్ వీడియోలను తప్పక లైక్ చేయండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్లు మీకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేయండి. భారతదేశంలో ప్రవేశపెట్టబడిన వాటిలో దేశ శాసనసభ వ్యవస్థలో ద్విస్వభావ విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టం 1919 కౌన్సిల్ చట్టం. మొట్టమొదటిసారిగా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలను వేరు చేసి ప్రత్యేకముగా ఏర్పాటు చేసిన చట్టం 1919 భారత కౌన్సిల్ చట్టం. 1935 చట్టంలోని ముఖ్యాంశం రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించడం. 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన ద్వంద్వపాలన విధానంలో మార్పునకు సిఫారసు చేసిన కమిటీ సైమన్ కమిటీ. 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని కొత్త బ్యాండేజ్ చార్టర్గా వర్ణించింది నెహ్రూ. 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని కొత్త బాండేజ్ చార్టర్గా వర్ణించింది నెహ్రూ. ఆంగ్లేయులు గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియాగా వర్ణించిన చట్టం 1858వ చట్టం.
800 ఏళ్ల చరిత్ర ఉన్న బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించిన చట్టాలలో అతి పెద్దది భారత ప్రభుత్వ చట్టం. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో భారతీయులకు మొదటిసారిగా ప్రాతినిధ్యం కల్పించిన చట్టం 1909 కౌన్సిల్ చట్టం. గవర్నర్ జనరల్కు ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశాన్ని కల్పించిన చట్టం 1861వ చట్టం. భారతదేశంలో మత ప్రాతిపదికన ప్రాతినిధ్య పితామహుడు. భారతదేశంలో మత ప్రాతినిధ్య పితామహుడు మింటో. లార్డ్ బిర్కెన్వుడ్ వ్యాఖ్యకు సమాధానంగా దీనిని పేర్కొంటారు నెహ్రూ నివేదిక. మహాత్మా గాంధీ హాజరైన రౌండ్ టేబుల్ సమావేశం 2వ రౌండ్ టేబుల్ సమావేశం. కమ్యూల్ అవార్డు 1932 అనగా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు, సిక్కులు క్రిస్టియన్లకు ప్రత్యేక గణాలు, షెడ్యూల్ కులాలకు నియోజక గణాలు. 1932 పూనా ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది? గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం కార్యనిర్వాహక అధికారం కలిగి ఉండినది కౌన్సిల్ నందరి గవర్నర్ జనరల్. రౌండ్ టేబుల్ సమావేశాల గురించి 1930-1932 వరకు లండన్లో 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. రౌండ్ టేబుల్ సమావేశాల ఆధారంగా 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని రూపొందించారు. సైమన్ కమిషన్ నివేదిక ఆధారంగా రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. 1935 చట్టం ద్వారా అవశిష్ట అధికారాలను గవర్నర్ జనరల్కు అప్పగించడం జరిగింది. రాష్ట్రాలలో ద్విసభా విధానం, కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టం 1935 చట్టం. చట్టం బలమైన బ్రేకులుండి ఇంజన్ లేని యంత్రం అని పేర్కొన్నది ఎవరు? నెహ్రూ. చట్టం బలమైన బ్రేకులుండి ఇంజన్ లేని యంత్రం అని పేర్కొన్నది నెహ్రూ. శాసన వ్యవస్థలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టం 1919 కౌన్సిల్ చట్టం. టెట్ మరియు డిఎస్సి ప్రిపరేషన్ కి మీకు ఉపయోగపడే విధంగా ఉండాలనే తపనతో మీకు అందిస్తున్న ఎస్ఎన్టీ స్టడీ ఛానల్ వీడియోలను తప్పక లైక్ చేయండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్లు మీకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేయండి.